ఆ పక్షుల ముక్కులు ఇనప ముక్కులు. ఆ ఇనప ముక్కులు కూడా బాగా కాలిన ఇనప ముక్కులు. ఈ కాలిన ఇనుప ముక్కులతో పాపాత్ముల కళ్ళు పొడిచి పొడిచి పీడిస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కళ్ళు యథాప్రకారంగా వస్తున్నాయి. ఈ విధంగా వాళ్ళ కళ్ళు పొడిచి ఏడిపించి మళ్ళీ తిరిగి కళ్ళు ఇప్పిస్తూ ఏడిపిస్తున్నాయి ఈ పక్షులు. వీళ్ళకి ఈ శిక్ష ఎందుకు వచ్చిందో తెలుసా? పరస్త్రీలను ఎత్తుకుపోయిన పాపాత్ములు వీళ్ళు పరుల యొక్క ధనాన్ని అపహరించారు. పరవనిత ధనావళులపై పరధనం మీద దృష్టి పెట్టారు. ఈ డబ్బు నాకు వస్తే బావుణ్ణు, ఈ గొలుసు నాకు వస్తే బావుణ్ణు, ఈ కంకణం నాకు వస్తే బావుణ్ణు అని పరుల యొక్క సొమ్ముని వీళ్ళు చూసి కోరుకున్నారు. ఎన్ని నిమిషములు చూశారో అన్ని సంవత్సరములు ఇక్కడ శిక్ష అనుభవిస్తారు వాళ్ళు. అంత మహాభయంకరమైన దోషం పరధనాన్ని కోరుకోవటం. ఆ పురుషులు ఈ దుఃఖం నుంచి బయటపడడానికి ఎన్ని ప్రయత్నములు చేసినా ఇందులోంచి మాత్రం బయటపడలేకపోతున్నారు. కాబట్టి మాట వరసకు కూడా పరధనం పరస్త్రీ వ్యామోహం పనికిరాదు. ఇక మరికొందరున్నారు, వీళ్ళు అసత్శాస్త్రములను ఉపదేశించారు. శాస్త్రాలలో ఉన్న అర్థాలకి విపరీత అర్థాలు చెప్పారు. అక్కడున్న అర్థం వేరు, వీళ్ళు చెప్పిన అర్థం వేరు. అలాంటి ఈ దుర్మార్గుల యొక్క నాలుకలు ఈ పక్షులు చీల్చి చెండాడుతున్నాయి. అసత్శాస్త్రోపదేశాస్తు అన్నాడు. అలాగే ఎవరైనా ఒక సత్కార్యమునకు పిలిచారు, ఓ మంచి పనికి మనం వస్తామని ఒప్పుకున్నాం. ఉదాహరణకి ఎవరో ఎందుకు, ఇప్పుడు నేనే ఉన్నాను, పురాణం చెప్పడానికి 40 రోజులు అంగీకరించాను. తర్వాత నేను రాను అని అబద్ధవాడి తప్పించుకున్నాను అనుకుందాం. పురాణం చెబుతానని ముందు మాట ఇచ్చాను కదా, తర్వాత తప్పించుకున్నాం. అలా తప్పించుకున్న వాళ్ళ నాలుకలు 1000 సంవత్సరముల పాటు ఈ పెట్టలు చీలుస్తాయట. మంచి పనులు చేస్తామని ఒప్పుకొని ఆ పనులను చెయ్యని దుర్మార్గుల యొక్క నాలుకలు పక్షులు చీలుస్తాయి. అదే చెడ్డ పని చేస్తామని ఒప్పుకొని చెయ్యకపోతే ఈ పక్షులు రక్షిస్తాయి. ఉదాహరణకి ఎవరినో హత్య చేస్తాం అని డబ్బు పుచ్చుకున్నారనుకుందాం. ఆ తర్వాత మీకు భయం వేసింది, తప్పు పరులను హత్య చేయడానికి డబ్బులు పుచ్చుకోకూడదు అని ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసి మేము హత్య చెయ్యము అని ఇచ్చిన మాట తప్పితే అది మంచి కార్యం కనుక వాళ్ళకి మాత్రం శిక్షలుండవు, భగవద్ రక్షలుంటాయి. మహాత్ములను చూడకూడని చూపులతో చూడకూడదట. మహాత్ముల మీద కోపగించడం కానీ మహాత్ములని అనరాని మాటలు అనడం కానీ చేశారనుకుందాం. అసత్ వాగుదాహరత అనగా అనకూడని మాటలు అనడం, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి. అలా కాకుండా పిచ్చవాగుడు వాగితే అటువంటి వాళ్ళ నాలుకలు కూడా గ్రద్దలు చీల్చి ఏడిపిస్తాయి, కళ్ళు పొడుస్తాయి, అవి మళ్ళీ వస్తూ ఉంటాయి, అవి మళ్ళీ చీలుస్తూ ఉంటాయి. వేద దేవ ద్విజాతీనాం గురోర్నిందాచయై కృతాః హరంతి తేషాం జిహ్వాచ్య జాయమానాః పునః. వేదములను, దేవతలను, విప్రులను, గురువులను ఎవరు నిరంతరం నిందిస్తారో అటువంటి దుర్మార్గులు నరకానికి వచ్చాక వారి నాలుకలు, కళ్ళు, ఈ గ్రద్దలు, ఇనప ముక్కులున్న గ్రద్దలు పొడిచి పొడిచి చీల్చి పీడిస్తాయి. పునః జాయమానాః అంటే ఏమిటి? నాలుక చీలిస్తే మళ్ళీ నాలుక వస్తూ ఉంటుంది. అది వెర్రి బాధ అంటారు దాన్ని. ఇక ఉపాధ్యాయులను, యజ్ఞం చేయించే యజ్వలను, తల్లిదండ్రులను, పితృదేవతలని, పితాపుత్రులను, భార్యాభర్తలను, స్నేహితులను వీళ్ళని కలపాలి. అంటే గురువులు ఉంటారు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒకే పాఠశాలలో 2-3 ఉంటారు. ఓ ప్రిన్సిపాలు, అసిస్టెంట్ ప్రిన్సిపాలు, మళ్ళీ ఆయనకి సాయం చేసే మాస్టర్లు. వీళ్ళకి తగాదా పెట్టకూడదట, వాళ్ళని కలపాలి. ఏమండో మీ ప్రిన్సిపాల్ గారు మీ గురించి మంచి చెప్పారండి అని కలపాలట. అంతేగాని మీ ప్రిన్సిపాల్ దుర్మార్గుడు అండోయ్, మీ గురించి చెడ్డ ప్రచారం చేస్తున్నాడు అని ప్రిన్సిపాల్ గురించి ఏమో తక్కిన మాస్టర్ల దగ్గర చెప్పి, ఈ టీచర్ల గురించి ప్రిన్సిపాల్ గారి దగ్గర కంప్లైంట్ చేసి వీళ్ళ మధ్యలో తగాదా పెట్టిన దుర్మార్గుడు రంపాలతో కొయ్యబడతాడు. ఇనపరంపాలు ఉంటాయి, వాటితో బర్రను కోస్తారు. కాబట్టి ఉపాధ్యాయుల మధ్య చిచ్చు పెట్టరాదు, యజ్ఞం చేసే ఋత్విక్కుల మధ్య తగాదా పెట్టరాదు, తల్లిదండ్రులను విడదీయకూడదు, తండ్రిని కొడుకును వేరు చేయకూడదు, భార్యాభర్తల్ని వేడు చేయకూడదు, స్నేహితుల మధ్య తగాదా అసలు పెట్టకూడదు. ఇలా విరోధాలు పెట్టే వాళ్ళని కూడా రంపాలతో కొలుస్తారు. యాత్రలకు వచ్చిన తర్వాత ఈ యాత్రలకు వచ్చినటువంటి భక్తుల్ని అనకూడని మాట్లాడి కొంతమంది ఆర్గనైజర్స్ ఏడిపిస్తారట. వాళ్ళకి అన్నం పెట్టకుండా వాళ్ళకి రూములు ఒక చోట చాలా ఏడిపిస్తారు. అలాంటి వాళ్ళ శరీరాన్ని కూడా రంపాలతో బర్రుకు వస్తారట. మనం చూస్తాం అప్పుడప్పుడు ఫలానా ట్రావెల్స్ అని పెడతాడు, పాప ఈ పిచ్చాళ్ళంతా వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అన్నం పెట్టరు, ఏడిపించేస్తారు. అది మహాపాపం సొమ్మండి. ఇతరుల యొక్క సొమ్ముతో మనం యాత్ర నిర్వహిస్తున్నాం. ఓ పుణ్యాత్మురాలు ఉంది ఉదాహరణకి, అలాంటి ఆవిడ వెళ్ళిన తర్వాత నువ్వు వచ్చి ఇడ్లీ చేయొచ్చుగా, నువ్వు వచ్చి వంట చేయొచ్చుగా అని ఆవిడ మీద ఎగిరిందంటే ఆవిడ నాలుకని రంపంతో బర్రుకు వస్తారట. కాబట్టి తనతో తీసుకెళ్లిన యాత్రికుల్ని సాధ్యమైనంత వరకు తిట్టకూడదు, మందలించకూడదు, ప్రేమగా చూడాలి. ఎప్పుడైనా మందలించే హక్కు గురువులకే ఉంటుంది. సరైన మార్గంలో లేనప్పుడు శిష్యులు మాత్రం ఆయన ఇలా చేయకండి అని చెప్పే అధికారం ఒక్క పౌరాణికులైన గురువులకి తప్ప సామాన్యులకు లేదు. గురువులు ఏదైనా అలా ఎందుకంటే వాళ్ళని దారిలో పెడతారు కనుక. తల్లిదండ్రులు పిల్లల్ని దారిలో పెట్టచ్చు చిన్నప్పుడు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని దారిలో పెట్టకూడదుగా. ఇక ఇలాంటి వాళ్ళందరికీ కూడా రంపపు నరకం అని ఉంటుందన్నమాట. ఇనప రంపాలు ఉంటాయి, ఆ రంపాలతో వీళ్ళందరినీ పర్రుకు వస్తారు, అవయవాలు తెగిపోతాయి, మళ్ళీ అతుక్కుపోతాయి. ఇలా వాళ్ళు చేసిన పాపాలను బట్టి శిక్షలు ఉంటాయి. ఎవరైనా సంతోషంతో ఉంటే మనం కూడా సంతోషించాలి. పరుల సంతోషమును చూచి వారవలేని దుర్మార్గులు, ఇతరులను ఏడిపించేవారు, ముఖ్యంగా సాధువులకు మనస్తాపం కలిగించేవారు, ఇటువంటి దుర్మార్గులు కరంభవాలుకా నరకంలో పడతారు. విసినికర్రలు దొంగతనం చేసేవాళ్ళు, ఫ్యాన్లు ఎత్తుకుపోయేవాళ్ళు, గంధం ఎత్తుకుపోయేవాళ్ళు, అవి కూడా ఎత్తుకుపోతారంటే గంధం కూడా ఎత్తుకుపోయిన వాళ్ళు ఉన్నారండి, లేకపోలేదు. వట్టి వేళ్ళు ఎత్తుకుపోయేవాళ్ళు, వీళ్ళంతా కూడా
కరంభవాలుక నరకంలోకి తీసుకెళ్ళబడతారు. కరంభవాలుక అంటే ఏంటి? వాలుక అంటే ఇసుక. ఓ చోట ఒక ఇసుక ఉంటుంది. ఈ ఇసుకని బాగా కాలుస్తారు. మీరు చూసారు అప్పుడప్పుడు మూకుళ్ళలో కూడా ఇసుక వేసి ఆ పైన వేరుశనగ గుళ్ళు పెట్టి వేయిస్తుంటారు. అలా ఇసుకని కాల్చే ఒక నరకం ఉంటుందట. దానికి కరంభవాలుక తప్తవాలుక అని పేరు అనమాట. ఇసుకని బాగా వేడి చేసి కాల్చి కాల్చి ఆ ఇసుక మీద బోర్లా పడుకోబెడతారు. ఇక వీడు బొబ్బట్లు పెడతాడు. ఇంట్లో బొబ్బట్లు మాట ఎలా ఉన్నా వీడు బోర్లా పడుకోగానే బొబ్బ పెడతాడు అనమాట. అందువల్ల ఈ వ్యసనకర్రలు, గంధము, ఈ వట్టివేళ్లు ఎత్తుకుపోవటం, సాధువులకి మనస్తాపం కలిగించటం ఇలాంటి భయంకర పాపములు చెయ్యరాదు. తద్దినానికి భోక్తగా వస్తానని ఒప్పుకొని సమయములకు రాక ఏడిపించేవాడు, భోక్తగా వచ్చే ముందే భోంచేసి వచ్చేవాడు, ఒకడి శ్రాద్ధానికి వస్తానని ఒప్పుకొని మరో శ్రాద్ధానికి పోయి భుజించేవాడు, ఇటువంటి వాళ్ళని ఇనుప ముక్కుల పక్షులు వచ్చి పొట్ట చీల్చి పేగులు బయటికి లాగి ఏడిపిస్తాయి. ఆ తర్వాత జన్మలో వాడు అన్నం తినలేని వాడిగా పుడతాడు. తర్వాత జన్మ ఎత్తుతట్టువాడు. ఆ జన్మలో వాడికి అన్నం లోపలికి వెళ్ళదు, కొందరికి అన్నం ఎక్కదు. యావజ్జీవితం అన్నం లేకుండా టీతోటో కాఫీతోటో బతికేవాడు ఉన్నారు తెలిసిన మీకు. పూర్వజన్మలు ఇలాంటి పాపం చేస్తే ఈ జన్మలో వేళకు అన్నం లోపలికి వెళ్ళదట. అన్నం అంతో ఎంతో తినలేకపోతే అది కూడా ఒక పెద్ద దోషమే కదా. బ్రహ్మద్వేషము, అన్నద్వేషము, గురుద్వేషము ఈ మూడు పుట్టాయంటే వాడికి పోయే కాలం వచ్చినట్టని అర్థం. అది మహాదోషం. కాబట్టి అన్నం తినలేని నీచ జన్మ వస్తుంది. తింటే పడదు, తిరగపోతే నీరసం, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అలాంటి జన్మ ఎందుకు వస్తుందంటే భక్తగా వస్తానని ఒప్పుకొని రాకుండా ఎగగొట్టడం, లేదా వచ్చే ముందు పలహారాలు చేసి రావడం, లేదా ఇక్కడ ఒప్పుకొని ఇంకో చోటికి పోవటం, ఇటువంటి పనులు చేసిన వాళ్ళు. సాధువులను నిరంతరం మాటలతో బాధ పెడతారు కొంతమంది. సాధువులు బాధ పెట్టడం ఎంత తప్పో చెప్పాడండి ఇందులో. అసలు సాధువులంటేనే అన్నీ విడిచిపెట్టిన మహాత్ములు వాళ్ళు, సుఖదుఖాలకి ద్వంద్వాతీతులు వాళ్ళు, సుఖదుఖాలకి అతీతులు వాళ్ళు. అటువంటి పుణ్యాత్ములు తిట్టకూడదు కదా. సాధూనాం దోషణం పాపం దర్శనం పాపనాశనం అని శాస్త్రం. అసలు సాధువులను దర్శిస్తే పాపాలు తొలగుతాయి, దూషిస్తే మహాపాపం. అటువంటిది సాధువులను అనరాని మాటలనేవాళ్ళు, బాధ పెట్టేవారు. అటువంటి వాళ్ళను కూడా ఈ ఇనప ముక్కుల పక్షులు చీల్చి చెండాడతాయి. ఆ మధ్యన కొంతకాలం పాటు ఒక పత్రికలో రోజు ఒక సాధువు మీద ఒక వ్యాసం వచ్చేది. రోజు ఒక సన్యాసిని తిట్టేవారు వాళ్ళు. ఆ తిట్టిన పాపాత్ములకి ఇవాళ బాగుంది అనిపించవచ్చు కాక, ఈ రోజు మనం తిట్టాం, మనకేదో రేటింగ్ వచ్చింది, పేపర్కి డబ్బులు వచ్చాయనిపించవచ్చు. ఇవి తాత్కాలికం. దీని ఫలితం, దీని పర్యవసానం ఎలా ఉంటుందో భవిష్యత్తులో వాడు అనుభవిస్తాడు. ఆ మహాపాపాలకి ప్రాయశ్చిత్తం లేదు. యఃకరోతి చ పై శూన్యం అన్యవాగన్యథామతి పాచ్యతే హి ద్విధా జహ్వా తస్యేత్థం నిశితైః క్షురైః. పైశూన్యము అంటే కొండెములు చెప్పుట. వాడి మీద వీడికి, వీడి మీద వాడికి లేనిపోని నేరాలు చెప్పడాన్ని సంస్కృతంలో పైశూన్యము లేక పిశూనత అంటారు. కాలక్షేపం అవుతుంది కొందరికి. భోజనం చేశాక మధ్యాహ్నం ఏం చేయాలి? అందుకని పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇదిగో పుల్లమ్మ, ఎల్లమ్మ నీ గురించి అలా అంది, వాళ్ళు ఇలా చేశారట, వీళ్ళు ఇలా చేశారట, నువ్వు చూసొచ్చావా? ఎవరు ఎలా చేస్తే మాత్రం, ఎవరు ఎలా చేసినా మనకు అనవసరం. అసలు ఇతరుల పాపం నోటితో తడవడమే తప్పు. ఆ దరిద్రం మనకు అంటుకుంటుంది ఆ పాపం. అటువంటిది వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోయిన నేరాలు చెప్పి జుట్టు ముడిపెట్టి తగాదా పెట్టడం ఉందే, అది భయంకరం. పిసునత యద్యస్తి కిం పాతకైః అంటాడు భర్తృహరి సుభాషితాలలో. నాయనా నేనేం పాపం చేయలేదు అని ఒక ఆయన అన్నట్ట. ఏం పాపం చేయలేదా? ఇతరుల మీద నేరాలు చెప్పావుగా, కొండాలు. ఇంకా కొండెములు చెప్పడం అనే ఒక దోషం ఉంటే ఇంకా వేరే పాపములతో పని లేదు. ఎంతకంటే గొప్ప పాపం లేదు. అన్ని పాపాల్లోకి గొప్ప పాపం పర దోషాన్ని ఎత్తడం. పరదోష కథా విముఖులై ఉండాలి మనం. అలాంటి దుర్మార్గులు. తర్వాత అన్యవాక్ అన్యథామతి అంటే మాట ఒకటి చేసే పని ఒకటి, పైకి ఒకటి లోపల ఒకటి. పైకి ఎన్నో కబుర్లు చెబుతాడనమాట. మనం మంచిగా ఉందాం, కొండేలు చెప్పొద్దు, దానాలు చేద్దాం అంటాడు. లోపల మాత్రం వీడు కొండేలే చెబుతాడు, దానం చేయడు, అన్నీ మోసాలి. చక్కగా మంచి విభూతి పెట్టి నామం పెట్టి అందంగా కనబడినంత మాత్రం చేత పిల్లి పిల్లే కదా. రుద్రాక్ష పిల్లి అని ఒక సామెత ఉంది, తెలుసుగా మీకు? సమాసం తప్పైనది. ఓ పిల్లి ఉందిట, చాలా కాలం పాటు మహాపాపాలు చేసింది. పిల్లి అంటే ఎన్ని ఎలకలను తింటుందో, ఎన్ని చిలకలను తిందో అర్థం లేదు కదా దానికి. ఆ పిల్లి ఒకసారి ఏం చేసింది, మిలి కహీసే కోయి మాల, ఎక్కడి నుంచో ఒక జపమాల తీసుకుంది. అది రుద్రాక్షమాల. లేక రూసే కంఠమేడాల, ఆ తర్వాత తీసుకుని మెళ్ళలో వేసుకుందిట. ఔరు బతన్నపరు రాక్కులగా కరు బిల్లి చెలి ప్రయాగ నహాని, ఒళ్ళంతా బూడిద పూసుకుంది. చక్కగా చేతిలో జపమాల, మెళ్ళలో రుద్రాక్షమాల వేసుకుంది. ఆ తర్వాత ఏం చేసిందిట, నేను సన్యాసం పుచ్చుకున్నాను, రుద్రాక్షలు వేసుకున్నాను, బూడిద పూసుకున్నాను. పద్మాకర్ గారు బూడిద పూసుకుంటే మంచిదన్నారు, రుద్రాక్షలు మంచిదన్నారు. నేను మారిపోయాను పూర్తిగాను. 40 రోజులు మార్కండేయ పురాణం వినడాను నేను మర్చిపోయాను. 10వ రోజు వచ్చినటువంటి ఆ వెనకాతలు కనబడే పటంలో మార్కండేయుని చూడగానే నాకు బుద్ధి వచ్చింది. అందువల్ల నేను ప్రయాగలో స్నానం చేసి తపస్సు చేసుకోవడానికి పోతున్నాను, తరించడానికి పోతున్నాను, ప్రయాగ పోతున్నాను అందుక. ఆ తర్వాత ఏం చేసింది, పోలి ప్రయాగ పోయేది ఒంటరిగా పోతుందా? పోలా. ప్రయాగలో స్నానమునకు వెళ్ళే ఈ పిల్లి చూహోసే పోలి ఎలకల దగ్గరికి వెళ్ళి ఆ కన్నంలో ఉన్న ఎలకల్ని పిలిచింది. ఎలకల్లా రాగానే అవి పలకలేదట. మీరేం భయపడకండి, ఇది వరకు నేను ఎన్నో పాపాలు చేశాను. హే చూహో కియే పాపమైనే హజారో అందిట.
ఓ ఎలకల్లారా, నేను ఎన్నో పాపాలు చేశాను, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో ఎలకల్ని తిన్నాను, చిలకల్ని తిన్నాను, ఉడతల్ని తిన్నాను, ఈ తిని 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 విసిగెత్తిపోయాను, నాకు బుద్ధి వచ్చింది. మహానుభావుడైన పద్మాకర్ గారు ఉపన్యాసం వినగానే నాకు జ్ఞానోదయం అయ్యి ఈ రోజు నుంచి పప్పు శాకాహారం తిందామని నిర్ణయించాను. ఎండిపోయిన ఆకులు రాలిన ఆకులే తింటాను, విభూతి పూసుకుంటాను, ప్రయాగకి తీర్థయాత్రకి వెడుతున్నాను, అది కూడా చక్కగా సంఘమిత్ర ఎక్స్ప్రెస్లో కాకుండా నడిచి వెడదాం అనుకుంటున్నాను. కాలినడకన తీర్థయాత్రలు గడితే మంచిది అనిపించింది నాకు. నేను ఒంటరిగా వెళ్ళడం ఇష్టం లేదు, మీలాంటి పుణ్యాత్ముల్ని తరింపజేయాలి, నాతో వస్తే నేను సంకల్పం చెప్పి మిమ్మల్ని అందరినీ చక్కగా సంగమ స్నానం చేయించి తరింపజేస్తాను, నాతో రండి, ఒట్టు మీ మీద ఒట్టు, పెద్దల మీద ఒట్టు, నేను భక్తు శాకాహారిని, పాపాలన్నీ విడిచిపెట్టాను, సన్యాసినందిట. ఇంత విభూతి పెట్టుకుని చక్కగా ఉంటే మనం నమ్మేస్తాంగా మరి పాపం. అందరిలాగే ఇతడు కూడా మారిపోయాడు. ఈ పిల్లి అనుకుని అవన్నీ నిజంగానా అంటే నిజంగానే మారిపోయాను అన్నదట పిల్లి. అయితే మేము కూడా నీతో యాత్రకు వస్తాం, మాకు సంకల్ప స్నానం చేయించు అనగానే పిల్లిగారు హరే రామ హరే కృష్ణ హరే హరే నమశివాయ నమశివాయ అనుకుంటూ చెక్క భజన చేసుకుంటూ బయలుదేరింది. పిల్లిగారు లేచి అలా రెండు కాళ్ళ మీద నడిచి పెడుతూ ఉంటే ఆహాహా, ఆ పిల్లి సొగసు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదుట. ముందు పిల్లి, వెనకాతల పాప ఎలక శిష్యులందరికీ ఎలకలకు కూడా విభూతి పెట్టిందండో, బాగా బాగా బూడిది రాసింది, ఇవన్నిటికీ కూడా మెడల్లో దండలేసింది, వాటికి మంత్రోపదేశాలు చేసింది, వాటన్నిటినీ కూడా రకరకాల నామాలు చేయమన్నది. ఆ తర్వాత ముందు పిల్లి వెనక ఎలకలు ఇవన్నీ ప్రయాగకి యాత్రకి బయలుదేరాయి. పాపం కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద మలుపు పక్కన వంతెన, అక్కడ కూర్చుని మీరు ఎంతమందో లెక్క పెడతాను, ఎందుకంటే సంకల్పం చెప్పేటప్పుడు ఇంతమంది నాతో వచ్చారని నేను సంకల్పంలో చెప్పాలి, మీకు అకామిడేషన్ చూడాలి కదా, రూములు ఇచ్చేటప్పుడు 100 మంది ఎలకలకు ఒక రూమ్ చొప్పున ఇవ్వాలి కదా, కాబట్టి మీరు ఎంతో లెక్క పెడతాను, ఇది వంతెన టర్నింగ్ కదా, ఇలా వరసగా వెడుతూ ఉండండి, లెక్క పెడతాను అదిట. పాపం ఆ టర్నింగ్ దగ్గర అవన్నీ వెడుతూ ఉంటే ఇది లెక్క పెట్టినట్టు మూల ఉంది. ఈ టర్నింగ్ దగ్గర ఏంటంటే పట్టుకు ఒక్కెలకే వస్తుంది, వెనకాతల ఎలక్కి ముందు ఏం జరిగిందో తెలియదు. అటువంటి చోట కూర్చుని ఒక్కొక్కలక రాగానే కసక్క నొక్కడం పక్కన పెట్టడం, నొక్కడం పక్కన పెట్టడం, నొక్కడం పక్కన పెట్టడం, ఇలా మొత్తం 1000 ఎలకలు టేకంగా అన్నిటినీ నొక్కి పక్కన పెట్టింది. ఆ తర్వాత రోజు ఒక్కొక్కటి చొప్పున ముందు నొక్కింది, తర్వాత బొక్కింది. ఈ విధంగా మొత్తం ఎలకలు తింది. అందులో కుళ్ళిన ఎలకలంటే మరీ ఇష్టంట పిల్లులకి, శుభ్రంగా తిందిట. అందుకని ఏమన్నారు, పిల్లి ఎలక కథ, అది కూడా ప్రయాగ ప్రయాణం అని పూర్వకాలంలో ఉండేది. హిందీలో మహానుభావుడు చాలా అందమైన గేయంగా రాశాడు, ఎంత బాగుండేదో. మా చిన్నప్పుడు హిందీ పాఠాలు చాలా అందంగా ఉండేవి. ఇప్పుడు అవన్నీ పెట్టట్లేదు, నీతి పాఠాలు పెట్టాలి. పెట్టగా వినగా కాస్తేనా మనకి జ్ఞానోదయం అవుతుందన్నమాట. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారనమాట, వేషం ఒక రకంగా ఉంటుంది, మాట చూస్తే బాగుంటుంది, చేసేది మాత్రం లోపలన్నీ పనికి మాలిన పనులు. అందుకని అన్యవాక్ అన్యథామతి, మాట ఒకటి చేత ఒకటి. ఇలా ఇతరులను రూపముతో మాటలతో మోసగించి పాడు చేసే దుర్మార్గులు కొందరు ఉంటారన్నమాట. మీకు రహస్యం చెప్పనా, పాపం ఓ పుణ్యాత్ముడు ఉన్నాడు, నానాయాతన పడి ఓ 25 ఏళ్ళు ఉద్యోగం చేసి 30-40 లక్షలు పాపం పోగేసి ఎంతో కష్టపడి పిల్లల పైకి తీసుకురావడానికి ఓ దౌర్భాగ్యాన్ని వాడి చేతిలో పెట్టాడు. ఏదో పాపం పిల్లల్ని పైకి తీసుకొద్దాం, చదివిద్దాం. ఇతరులను మోసగించి సంపాదించే ఈ ధనం వల్ల ఉపయోగం లేదు, అందుకే ఆర్థికమైన సంబంధాలు పెట్టుకోకని ఎన్నో చెప్పారు మనకి. ఇతరుల సొమ్ముని తీయని కబుర్లతో లాగి ఆ తర్వాత మోసం చేస్తే ఉపయోగం ఉంది. సాధ్యమైనంత వరకు తరించాలనుకున్నవాడు, బయట వ్యాపారాలు వేరు, అక్కడ అప్పులు ఇవ్వడాలు పుచ్చుకోవడాలు అవి లేకపోతే కుదరదు. నేను చెప్పేది ఆధ్యాత్మిక వ్యవహారం దగ్గర మాత్రం పొరపాటును కూడా ఈ ధన సంబంధమైనవి అసలు పెట్టుకోకండి. డబ్బు చాలా దరిద్రం, దానివల్ల ఎన్నో జన్మలెత్తాలి, మనకి నష్టం, అవతల వాడికి నష్టమే. మీకు ఎవరికైనా తోచింది అనుకోండి, గురువు గారి మీద ఇచ్చేయండి, తోచింది దానం, మళ్ళీ దాని గురించి అడగండి. అసలు దానం ఇచ్చాక వాడిని నమ్మివ్వండి, మళ్ళీ రసీదు కూడా అడగండి అంతే. కాదు వాడు అప్పటిగాడా పొరపాటున అప్పులు ముప్పులు తిప్పలు తోలికెళ్ళకు, ఏమో దేనివల్ల ఏమొస్తుందో తెలియదు. ఆధ్యాత్మిక జ్ఞానంలో ధన సంబంధం ఎప్పుడు వస్తుందో అక్కడ నుంచి పవిత్రత పోయి అపవిత్రత చేరుతుంది. మిమ్మల్ని మోసగిస్తారు, వాక్కు ఒక రకంగా ఉంటుంది, బుద్ధి ఒక రకంగా ఉంటుంది. ఆ దెబ్బతోటి నువ్వు మోసపోతావు, తర్వాత ఏడుస్తావు, ఇది దోషం. ఈ విధంగా ఇతరులను మోసగించి వారి సొమ్ము లాక్కుని వారికి తిరిగి ఇవ్వకుండా ఉండే దుర్మార్గుల యొక్క జహ్వా నాలుకని ద్విధాపాక్షతే, రెండుగా చీల్చి చీల్చి ఏడిపిస్తాయి పదునైన ఇనప ముక్కులు కలిగిన పక్షులు. ఆ పక్షులు ఆ ముక్కులతో చీల్చి చెండాడతాయి. అందువల్ల ఇది చెయ్యొద్దు అన్నారు. ఇప్పుడు కలియుగం కదా, అలాంటి వాళ్ళు చాలామంది తయారవుతారు. మంచి ఇలా కూర్చుంటాడు అనమాట. ఓ వారి బాబాయ్, ఈ మధ్యకాలంలో వాడు కూర్చుని ఉన్నాడు సింహాసనం మీద, ఆ సింహాసనం మీద వాడు చూస్తూ ఉంటే 8 ఏనుగులు ఒకేసారి కూర్చున్నట్టు అనిపిస్తున్నారు వాడు నాకు. మహాద్భుతమైన ఘన వరాహములన్నీ కలిపి కూర్చున్నట్టుగా అనిపిస్తున్నాడు. అలా కూర్చుంటాడు వాడు, ఏం కబుర్లు చెబుతాడు, అవన్నీ మనం నమ్మితే కొంపలు మునిగిపోతాయి. అసలు ఒకటి చెప్పనా, శంకరాచార్యులు వారి పీఠాలు లాంటి పీఠాలు, పరంపరా పీఠాలు తోలికెడితేనే సుఖం మనకి. ఇవి ఎందుకని, ఎంతో ప్రాచీన కాలం నుంచి వేద సమ్మతమైన మార్గంలో పెడుతున్న దివ్య గురు పీఠాలు. అక్కడికి వెడితే మనకి మనశ్శాంతి లభిస్తుంది. ఎవరి దగ్గరికి పెడితే వాడి దగ్గరికి వెడితే వాడు మంచోడో చెడ్డాడో మనకి తెలియక చివరికి మనం భ్రష్టులం అయిపోయే ప్రమాదం వస్తుంది. మాతా పిత్రోర్ గురూణాంచ ఏ వజ్ఞాం చక్రురుద్ధతా తయిమే పూయ విన్మూత్ర గత్తే వచ్చంత్యధోముఖా. తల్లిని తండ్రిని చాలా జాగ్రత్తగా గౌరవించాలి, వాళ్ళని పొరపాటు కూడా అవమానించకూడదు. తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురిని ఎవడు అవజ్ఞాం, అవజ్ఞతో అంటే అగౌరవంతో చూస్తాడో, అవమానిస్తాడో, వాళ్ళ మీద ఎగిరి గంతులేసి తిడతాడో, అటువంటి వాడు మలమూత్ర నరకంలో పడతాడు. అంటే ఒక చోట పెద్ద గుంట ఉంటుంది, అందులో పూర్తిగా దుర్వాసనతో ఉన్న కుళ్ళిపోతున్న మలమూత్రాలు ఉంటాయి. అందులో ఈ దుర్మార్గుని అధోముఖా అంటే కాళ్ళు పుచ్చుకొని తిరగేసి పడుకోబెడతారు. కాళ్ళు పుచ్చుకొని అధోముఖంగా పడుకోబెడతారు చూసారా, మజ్జంతి అధోముఖ. మజ్జంతి ముంచుతారు, ఎలాగా తలకిందులుగా ముంచుతారు.
కాబట్టి తల్లిని, తండ్రిని, గురువుని మాట వరసకు కూడా అవమానించకూడదు. దేవతాతిథి పితృవహిని భూత పక్షి ప్రజాభ్యాగత భృత్య జనావళులకు ఎడక అన్నంబు మునుదాన కుడిచినట్టి పాపకర్ముండు పర్వత ప్రతిమతనుడు సూచి సూక్ష్మముఖుండునై క్షుత్ప్రపీడనొంది చీము బంకయు ఆనుచున్నవాడు. ఓ మహారాజా, ఈ పాపాత్ములకేస్తురు అని అన్ని చూపించి వర్ణించాళ్ళండి. వీళ్ళు ఎవరనుకుంటున్నావు? ఏనాడు దేవతలకి నైవేద్యం పెట్టలేదు. ఇంట్లో దేవతా నైవేద్యం పెట్టకుండా అన్నం తినకూడదు. వండుకోవడం తినేస్తే అది మహాపాపం. అది అసురాన్నం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పలేదా మరి? ఆసురీ భోజనం అంటారు అది. కాబట్టి అన్నం వండాక పరమాత్మకు అలా నివేదన చేయాలి. ఎంతో కొంత పళ్ళెల్లోకి తీసి నైవేద్యం పెట్టి అప్పుడు మనం తినాలి. పూర్వం మహానివేదన చేసేవారు. కనీసం నీ కంచంలో పెట్టిందైనా పరమేశ్వరార్పణమస్తు అనుకో, ఆ పోసిన పెట్టి ఆయనకి అంటించు, పరమాత్మకి అందించు దానిని. అలా దేవతలకి నైవేద్యం పెట్టకుండా, ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వాడికి పెట్టకుండా, పితృ దేవతలకు అన్నం పెట్టకుండా, తల్లికి తండ్రికి అన్నం పెట్టకుండా, అగ్నిహోత్రుడికి నమస్కరించకుండా, లేదా కనీసం దీపారాధనైనా చేయకుండా అన్నం తిన్న దుర్మార్గులు, ఏనాడు పంచభూతాలకి నమస్కారం చెయ్యకుండా అన్నం తిన్న దుర్మార్గులు, అప్పుడప్పుడైనా పక్షులకి వాటికి ఇంత అన్నం పెట్టాలి, ఇంట్లో కాకులకి వాటికి ఇంత అన్నముద్దలు పెడతారు కొంతమంది, అలా పక్షులకి ఆహారం పెట్టకుండా తినేవాళ్ళు, అభ్యాగతులకు అన్నం పెట్టకుండా తినే పాపాత్ములు, తమ దగ్గర పనిచేసే వారికి అన్నం పెట్టకుండా తాము తిని వాళ్ళ విషయం పట్టించుకోకుండా ఉండే యజమానులు, ఇటువంటి వాళ్ళు ఉన్నారే, పర్వతంతో సమానమైన పాపములు తన్ని పట్టి పీడిస్తుండగా, అంటే వాడు భూలోకంలో చేసిన పాపాలు ఎంతైనా పర్వతాలై వెంటబడతాయి. ఆ పాపముల వల్ల అధోముఖంగా అంటే తిరగబడి చీము నెత్తురు కుళ్ళిపోయిన వాటిని ఆనుతాడు. వాడి నోట్లో మధ్యమధ్యలో సూదులు కూడా గుచ్చుతారు. దాంతో వాడు ఆకలి దప్పికలకి తట్టుకోలేక ఆ చీము బంక నాకలేక మహాబాధపడిపోతాడు. అందువల్ల ఎప్పుడూ కూడా దేవతలకు నైవేద్యం పెట్టాలి, తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. వార్ధక్యంలో తల్లిదండ్రులని ఆశ్రమాల్లో చేర్చడం ఏంటి? వృద్ధాశ్రమాల్లో. దేశం ఎప్పుడు బాగుపడుతుంది? పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు పొరపాటును కూడా వృద్ధాశ్రమాలకు వెళ్లకుండా ఉంటే అప్పుడు దేశం బాగుపడుతుంది. వృద్ధాశ్రమాలు ఎవరికండి? దిక్కులేని వాళ్ళకి, అనాథలైన వాళ్ళకి అన్నం పెట్టడానికి అవి ఏర్పాటు చేశాం. బతుకున్నా కానీ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఇంట్లోంచి గంటే అక్కడ చేర్చేస్తే ఎంత బాధపడతారు వాళ్ళు. మహాపాపం అది. అలా తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వాళ్ళని బయటికి గింటేవాళ్ళు. ఇలాంటి దుర్మార్గులందరికీ ఈ చీము బంకే చివరికి దిక్కు అవుతుంది. నోట్లో సూదులు కూడా గుచ్చుతారట ఆ సమయంలో. యాత్ర తనతో నవచ్చిన యతని కన్నమెడక భుజయించి శ్లేష్మంబు కుడుచునితడు. తనతో పాటు ప్రయాణానికి ఒక ఆయన తీసుకెళ్ళేట్టు, ఒక ఆయన నాతో పాటు రా అన్నట్ట. వచ్చాక నీకు పెట్టని నేను ఒక్కడే తింటానన్నట్ట. తనతో తీసుకువెళ్ళిన వాడికి అన్నం పెట్టకుండా తాను ఒక్కడే తిన్న ఈ దుర్మార్గుడు చూసావా, ఇప్పుడు వాడు శ్లేష్మం భుజిస్తున్నాడు. ఇక్కడ నానాయాతన పడి అధోముఖంగా తింటున్నాడు. కాబట్టి మనతో తీసుకెళ్ళాక పెట్టాలి. రైలు ఎక్కినప్పుడు మనతో పాటు ప్రయాణం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు మహానుభావులు. పూర్వజన్మ సుకృతం వల్ల అలాంటి వాళ్ళతో కూడా అప్పుడప్పుడు ప్రయాణం చేయాల్సి వస్తాయి. ఒకనొకప్పటి రోజుల్లో నేను మంచి నవయవ్వనంలో అడుగు పెడుతున్న రోజుల్లో నా అదృష్టవశాత్తు కొందరు దొరికారు. మాతో పాటు ఒక ఆయన ప్రయాణానికి వచ్చేవాడు. నేను లోయర్ బెర్తో, ఆయన అప్పర్ బెర్తో. అస్తమానము చీటికి మటికి అప్పర్ బెర్త్ ఎక్కేవాడు ఆయన. ఏంటని నిమిషానికి ఒకసారి ఎక్కువచ్చిన వాడిని. యాత్ర తనతోన వచ్చిన యతనికి అన్నమెడక భుజయించి శ్లేష్మంబు గుడుచునితడు. ఈ విధంగా తనతో వచ్చిన వాడికి ఏం పెట్టకుండా తను ఒక్కడే తినకూడదు. అందుకే మీతో పాటు ఏమన్నా తెచ్చుకున్నప్పుడు చక్క కాస్త అడగండి, తప్పేముంది పక్కవాడిని, ఏమండి కాస్త తింటారా అని అడగండి. నన్ను అడిగితే నేను ఎలాగో తిన్నాం, ఏమండి మేము ఆవకాయ తెచ్చుకున్నాం వేసుకుంటారా, దెబ్బకాయ తెచ్చుకున్నాం దెబ్బకాయ తెచ్చుకున్నాం అని అడిగితే నేను ఎలాగో తిన్నా కదా, పోనీ పాప తినేవాడికి పెట్టండి. ఇంత అడిగి తిననంటే వేరే విషయం. పక్కవాడికి కూడా ఎంతో కొంత పెట్టడం ఒక పుణ్య కార్యక్రమం అది. గోబ్రాహ్మణాగ్నయ స్పృష్ట యై ఉచ్ఛిష్టై నరేశ్వర తేషామేతేగ్రికుండేషు ప్రజ్వలస్త ఆహితాహకరా. అంటే ఏమిటనమాట? వరుసగా గోవుల్ని, బ్రాహ్మణుల్ని, అగ్నుల్ని ఎంగిలితో చూడకూడదు. అన్నం తింటున్నావు, లేక కాఫీ తాగుతున్నావు, లేక ఏదో పండు తింటున్నావు, ప్రసాదం తింటున్నావు, ఆ తింటున్నప్పుడు నోరు ఎంగిలి అవుతుంది. అప్పుడు ఆ నోటితోటి గోవుని చూడకూడదు. ఎదురుగుండా గోశాల ఉంది, అక్కడికి వెళ్ళి పండు తినడం ఎందుకు? అప్పుడు పండు తింటున్నప్పుడు నోరు ఎంగిలి అవుతుంది. ఆ ఎంగిలి నోరుతో గోవుల్ని చూసిన దుర్మార్గుడు పరమపాపి. విప్రుణ్ణి చూస్తే మహాపాపి, అగ్నిని చూస్తే మహాపాపి. అందుకే ప్రసాదం తినేటప్పుడు ఎక్కడో చోట కూర్చుని తినండి. ఎందుకన్నారంటే తిన్నప్పుడు అప్పుడు వాడు ఎవరినైనా చూసినా దోషం రాదట. ఏ మండపంలోనో దూరంగా కూర్చొని తింటే దోషం రాదు. అలా కాకుండా నిలబడి దగ్గరికి వెళ్ళి తింటే ఆ నిలబడి తిన్నవాడి నోరు ఎంగిలి నోరుతో సమానం. ఆ ఎంగిలి నోరుతో గోవుని, విప్రుణ్ణి, అగ్నిని చూసిన, స్పృష్ట అంటే తాకిన అటువంటి దుర్మార్గులని కళ్ళల్లో నిప్పులు పోసి, ఎరా నిప్పులు పోసి ఏడిపిస్తావురా అంటారట. ఎందుకని? నీ కళ్ళతో చూసావు కనుక, వాటిని ఎంగిలి నోటితో చూసావు కనుక. అందువల్ల ఎర్రగా నిప్పులు కాల్చి కళ్ళల్లో పోసి కాల్చి ఏడిపిస్తారు. నోట్లో కూడా నిప్పులు పోస్తారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంగిలి నోటుతో గోవుని చూడకండి, ఎంగిలి నోటుతో గురువుని చూడకండి, విప్రుణ్ణి చూడకండి, అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళకండి. అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళడం అంటే ఏంటన్నమాట? యజ్ఞం జరుగుతుందో చోట ప్రసాదం తింటూ పులిహార నోట్లో వేసుకుని ఆ ఎంగిలి నోటితో చూడకూడదు అనమాట, దగ్గరికి వెళ్ళకూడదు. మీకు ఏదైనా ప్రసాదం తిన్న వెంటనే నోరు పుక్కిలించి ఉమ్మి అప్పుడు అక్కడికి వెళితే దోషం రాదు. కాబట్టి ఏదైనా తింటూ ఆ తింటున్న నోటితో ఇలా గోవుల దగ్గరకి, అగ్ని దగ్గరకి, విప్రుల దగ్గరికి వెళ్ళరాదు. వెడితే ఈ నిప్పులు కళ్ళల్లో పోసి శిక్షిస్తారు యమకింకరులు. సూర్యుణ్ణి
చంద్రుణ్ణి, నక్షత్రాలని ఎంగిలి నోటితో పొరపాటును కూడా చూడరాదు. వాళ్ళ కళ్ళలో కూడా నిప్పులు పోస్తారు. అందుకే అన్నం తింటూ బయటకు వచ్చి ఓహో చంద్ర అనకండి, సూర్య అనకండి, నక్షత్రాలను చూడకూడదు, అది దోషమే. కాలితో తల్లిని కాని, తండ్రిని కాని, గురువుని కాని తన్నాడా తప్తాంగార నరకం వస్తుంది. పొరపాటు కూడా కాలితో తనకూడదు. కోపం వచ్చి ఒక్కొక్కప్పుడు తన్నిన వాళ్ళు ఉన్నారు. లేకపోవడం ఏంటంటే బాబు, నేను చూడలేదా తల్లిని కాలితో తన్నిన దుర్మార్గుడు ఒకటి యొక్క వీడియో వాట్సాప్లో నాకు పంపారు. ఒకళ్ళు ఎవరు ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో పంపారు. చూడండి ఈ దుర్మార్గుడు కాలితో తల్లిని కొట్టేస్తున్నాడు, తన్నుతున్నాడు చూడండి అని. ఎంత జుగుప్స అనిపించిందో, ఎంత భయం అనిపించిందో. తల్లికి తండ్రికి నమస్కారం చేయాల్సింది పోయి కాలితో వాళ్ళని తన్నడం ఏమిటి, కొట్టడం ఏమిటి, చంపడం ఏమిటి? ఈ దరిద్రపు డబ్బు కోసమా? ఈ డబ్బు ఎంతకాలం ఉంటుంది? అలా తల్లిదండ్రుల్ని కొట్టేవాడు, తన్నేవాడు, ముఖ్యంగా గురువుని కాలితో తనతారు ఎవరైనా. అలాంటి దుర్మార్గులు తప్తాంగారం అని ఒక నరకంలో కడతారు. అంగారము అంటే నిప్పు, తప్తాంగారం కణకణలాడుతున్న నిప్పులు. ఓ చోట పెద్ద కొండ ఉంది, ఆ కొండ నిండా నిప్పులే. ఆ నిప్పులు చింత నిప్పుల్లా కణకణలాడుతున్న ఎర్రగా ఉంటాయి. ఆ నిప్పుల్లో వేసి వీడిని మొక్కజొన్న పొత్తులు కాల్చినట్టు కాల్చేస్తారు. పాయసం అసలు ఎంత వర్ణన కూడా అండం ఎక్కడ జొన్నలతో పోల్చారు. మొక్కజొన్న పొత్తులు కాల్చడం అనేది బహుశా ఆ విపశ్చిత్ కాలంలో కూడా ఉందన్నమాట. లేకపోతే ఆ ప్రత్యేకమైన ఉదాహరణ ఎందుకు ఇచ్చాడు? నాకు చాలా ఆశ్చర్యపోయాను అనమాట. వీటున్నాయే ఈ ఎవలు ఇలాంటి ధాన్యాలు ఆ రోజుల్లో ఉండేవి, జొన్నలు ఇవన్నీ కూడా. అంటే ఆ రోజుల్లో కూడా జొన్న పొత్తులు నిప్పుల మీద కాల్చేవారు అనమాట. అందుకని ఏమన్నాడు, యమకింకరులు ఏ విధంగా అయితే జొన్న పొత్తులు నిప్పుల మీద కాల్చబడతాయో అలా ఈ పాపాత్ములు కాల్చబడతారని వర్ణించారు. దీనికి ఉపమాలంకారం అని పేరు. పాయసం కృసరం ఛాగం దైవాన్నాని చయాని వై భుంక్తాని యైహి అసంస్కృత్య తేషాం నేత్రాణి పాపినాం. ఇంట్లో వండిన పాయసం తప్పక దేవతలకు నైవేద్యం పెట్టాలట. తక్కిన అన్నములు ఒకవేళ పెట్టకపోతే వచ్చే పాపం కంటే పాయసాన్నం వండినప్పుడు మాత్రం దేవుడికి నివేదన పెట్టకుండా పొరపాటును కూడా తినకూడదట. ముఖ్యంగా పుట్టినరోజుల లేక ఏదైనా పర్వదినాల్లో పరమాన్నం వండామంటే టక్కున కొంచెం పరమాన్నం దేవుడికి నివేదన చేయాలి. జీవితంలో ఎప్పుడూ పాయసాన్నం మాత్రం దేవతలకి నైవేద్యం పెట్టకుండా తినకండి. సుస్పష్టంగా ప్రత్యేక పాయసం అనే చెప్పారు దాని గురించి. ఈ పాయసాన్నాన్ని దేవతలకి నైవేద్యం పెట్టకుండా తిన్న దుర్మార్గుణ్ణి నోట్లో బాగా మలమూత్రాలు పోసి నిప్పులు పోసి శిక్షిస్తారు. చెవుల్లో సూదులు కాల్చి పెడతారు. తర్వాత మాంసాహారం తినేవాడు ఏ మాంసం పెడితే ఆ మాంసం ఎప్పుడు పెడితే అప్పుడు తినకూడదు. వాటిని కూడా సంస్కృతం చేసి అది దేవతా నివేదన చేస్తే కొంత దోషం దానికి పరిహారం అవుతుంది. లేదా అలాంటి వాళ్ళ కళ్ళు కూడా పొడిచి వాడిని శిక్షిస్తారు. మహాత్ముల్ని తిడితే అంత తప్పు ఇందాక చెప్పామా? ఇప్పుడు ఏమంటాడు తెలుసా? మహాత్ముల్ని నిందిస్తుంటే ఖండించకుండా విన్నవాళ్ల చెవుల్లో కూడా కాల్చిన సూదులు పెట్టి పొడుస్తారు. ఒక గొప్ప సద్గురు ఉన్నారు, శంకరపీఠం ఉన్నది మన శంకరపీఠం. అటువంటి శంకరపీఠాన్ని ఏ దుర్మార్గుడైనా తెలుసో తెలియక విమర్శించాడు అనుకుందాం. అప్పుడు మీరు పొరపాటు కూడా వినకండి, బాబోయ్ నాకు చెప్పకు అని తప్పుకోండి అక్కడి నుంచి. అలాగా ఆయన అలాంటివాడా అని పొరపాటున అలాంటి మహానుభావుల్ని నింద చేస్తుంటే చెవి ఒగ్గి విన్నామా? ఈ చెవుల్లో సూదులు కాల్చిపెట్టి పొడిచి 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 హింసిస్తారు. ఆ బాధ అనుభవించిన వాడికి తెలుస్తుంది. ఒకవేళ బహుశా మీకు అలాంటి ఆ సూది యొక్క నరకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మాత్రం వినండి. సమావేశ మందిరాలు అంటే ఇవన్నమాట. ఇలా పురాణాలు చెప్పడానికి వాటికి పనికొచ్చే ఈ పవిత్ర మందిరాలు ఉంటాయి చూసారా, 10 మంది చేరి మంచి పనులు చేసేటటువంటి మందిరాలు, ధర్మసత్రములు, దేవాలయములు, చలివేంద్రాలు, ఇవి కూల్చే పాపాత్ముల్ని తీసుకెళ్ళి ఒక చోట పెట్టి ఇనప పట్టకారులు పట్టుకొచ్చి ఆ చర్మం కొంచెం కొంచెం వాడిని ఒలిచేస్తారు. కొద్దిగా చర్మం ఒలిచేస్తుంటే వాడు గిజగిజలాడిపోతాడు, బాబు అని ఏడుస్తాడు. చర్మం ఒలిచిన తర్వాత కూడా వాడు చావడు కదా, నరకంలో ఉంటాడు కదా. అప్పుడు కొరడాలతో కొడతారట. ఎరా రహదారుల విస్తరణ వంక పెట్టి గుళ్ళు కోలుస్తావా? అన్య ప్రార్థనా మందిరాలు ఎందుకు కోల్చలా? కేవలం నీకు గుళ్ళే కనిపించాయా? ఆంజనేయుడు గుడి పడగొడతావా? శివాలయం తీసేస్తావా? ఇంకో శనేశ్వరుడు ఆలయం పడగొట్టావా అని వీడిని చీల్చి తోలు ఒలిచి కొట్టి కొట్టి హింసిస్తారు. ఇలాంటి పవిత్రమైనటువంటి ఉపన్యాసాలు జరిగే సమావేశ మందిరాలు కూల్చిన దుర్మార్గుడికి అదే శిక్ష. ధర్మసత్రములు కూల్చే దుర్మార్గుడు వాటిని ఆక్రమించే పాపాత్ముడికి ఇదే శిక్ష. చలివేంద్రాలు కూల్చే పాపాత్ములకి ఇదే శిక్ష. వీళ్ళందరికీ బతికొండగా తోలు ఒలిచి కొరడాలతో కొట్టి కొన్ని వేల సంవత్సరాలు ఏడిపించి శిక్షలు విధిస్తారు. ఎప్పుడు ఎవరికి దానం చెయ్యని లోభి ఉంటాడే పిసిరి కొట్టు పీరుగా జీవితంలో ఎప్పుడూ రూపాయి తీసి పక్కవాడికి పెట్టరనమాట. అటువంటి కొంతమంది అన్నం తిన్నాక వాళ్ళు చేయి చూసారా మొత్తం నాకేస్తాడు. ఆయన చేతికి మెతుకు కూడా ఉండదు. ఎందుకలా నాకేమంటే అమ్మో ఒక్క మెతుకు వేరుకుందనుకోండి, ఆ మెతుకుతో కాకిని కొడితే ఈ మెతుకు కాకి తిందో అంటాడు, వీడి బతుకుతారట అని. ఏమిటి ఇంత లోభి ఉంటాడే, ఎంగిలి చేత్తో కాకిని కూడా ఇలా తోలనటువంటి లోభి. అటువంటి దుర్మార్గుడికి శరీరం విడిచిపెట్టాక మలమూత్రాలే ఆహారం అవుతాయి. నపుంసకుడు పెళ్లి చేసుకోకూడదు. తాను నపుంసకుడనే సత్యం దాచిపెట్టి బంగారం లాంటి స్త్రీని వివాహం చేసుకున్న దుర్మార్గుణ్ణి చచ్చాక ఉక్కు విగ్రహం ఒకటి తయారు చేసి ఒక ఆడదాని విగ్రహాన్ని ఉక్కుతో తయారు చేస్తారట. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ఒకడు నపుంసకుడు, అటువంటి వాడు పొరపాటు కూడా పెళ్లి చేసుకోకూడదు. కానీ ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, ఆ స్త్రీ జీవితం పాడు చేశాడు. అప్పుడు వాడిని ఏం చేస్తారట, వాడు చావగానే నరకానికి తీసుకెడతారు. వీడు బతికుండగా ఈ నపుంసకుడు ఏ స్త్రీని పెళ్లి చేసుకున్నాడో అటువంటి స్త్రీ విగ్రహం ఉక్కుతో తయారు చేస్తారు.
ఆ ఉక్కు స్త్రీ విగ్రహం బాగా కాల్చేస్తారు. ఆ కాల్చిన విగ్రహాన్ని వీడిని కౌగిలింపజేసి కట్టేస్తారు, కట్టి కొరడాలతో కొడతారు. అందుకనే నపుంసకుడైతే అయ్యి బాబు నేను నపుంసకుడిని బాబోయ్ అని చెప్పాలి, పొరపాటును కూడా వివాహం చేసుకోకూడదు స్త్రీ. నా దుర్మార్గుడికి ఎంత కఠోర శిక్ష వస్తుందిట. అటువంటి వాడికి వచ్చేటటువంటి శిక్ష కనీసం 1000 ఏళ్ళు ఉంటుంది. గోబ్రాహ్మణార్క మార్గాస్తు ఏవమే హంతి మానవాహ తేషామేతాని కృష్యంతే గుదేవాంత్రాణి వాయసై. ఇది ఇంకొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఒక దృశ్యం చూశాను. ఇక్కడ మనకి గోశాల ఉన్నది. గోశాలకి ఇటువైపు తూములు నీళ్లు వెళ్ళడానికి ఉన్నాయి. నన్ను ఒక పుణ్యాత్ముడు అక్కడికి వచ్చి సరిగ్గా గౌరికి ఎదురుగుండా కూర్చుని మూత్ర విసర్జన చేశాడు. ఇంకా పక్కనకి దూరంగా వెళ్ళచ్చు, సరిగ్గా వాటికి ఎదురుగుండా అక్కర్లా. ఇటు తిరగకుండా అటు తిరగచ్చు, అటువైపు తూములు ఉంటాయి. పైగా మలమూత్ర విసర్జనకి చక్క శాలలు కట్టారు. ఇక్కడ ఇప్పుడు చెప్తున్న శ్లోకం ఏమిటో తెలుసా? గోవుల శాలకి ఎదురుగుండా వెళ్ళి లేక అవి నడుస్తున్న మార్గంలోనూ ఎవరు అవమేహంతి అంటే మూత్ర విసర్జన చేస్తారో, సరిగ్గా గోవుకి ఎదురుగుండా మూత్రం విసర్జించకూడదు. మనకు అర్థం కాదని తెలుగులో మహానుభావుడు మారనదిని అనువాదం చేస్తూ తెగి మూత్రం అర్కగో ద్విజులకు ఎదురుగా కావించినట్టు తుచ్చుండన్నాడు ఆయన. ఎవడు ధైర్యం చేసి ఆవులకు, సూర్యుడికి, విప్రుడికి ఎదురుగా పొరపాటు కూడా మూత్ర విసర్జన చేయకూడదు. గోశాలకు ఎదురుగుండా అసలు ఎప్పుడు చేయకూడదు పొరపాటును, గుర్తుపెట్టుకోండి. అటుకేసి తిరగండి, ఇటువైపు తిరగాలి. దానికి ఎదురుగుండా తిరిగి మూత్ర విసర్జన చేసిన. అలాగే సూర్యుడికి ఎదురుగా అంటే తూర్పు దిక్కుకేసి తిరిగి, అందుకే చేయొద్దన్నారు. తూర్పు పడమరలుగా మలమూత్ర విసర్జన ఎప్పుడూ చేయొద్దని ఎందుకు శాస్త్రం చెబుతోందంటే, ఉదయం పూట తూర్పు కేసు ఉంటాడు, సాయంత్రం పడమర వైపు ఉంటాడు. ఇప్పుడు ఉదయం సాయంత్రం తూర్పు పడమరల కేసి మలమూత్ర విసర్జన చేస్తే అటున్నప్పుడో ఇటున్నప్పుడో సూర్యుడిని కనపడతాడు ఇంట్లో ఉన్నా సరే. అందుకే కుబేర దక్షిణ దిశాముఖతంతగు ఆచరింప. అయితే ఉత్తరం లేదా దక్షిణం కేసి మాత్రమే లెట్రిన్ ప్లేట్ ఉండేలా చూసుకోవాలి. మలమూత్ర విసర్జన ఉత్తర దక్షిణ దిక్కుల కేసి తిరిగే చెయ్యాలి. సూర్యుడి కేసి తిరిగి మూత్ర విసర్జన చేయడం దోషం. గోవు కేసి, విప్రుడి కేసి, సూర్యుడి కేసి తిరిగి మలమూత్ర విసర్జన చేసిన దుర్మార్గుణ్ణి ఏం చేస్తారో చెప్పారు. ఈ మలద్వారంలో కాల్చిన శూలాలతో పొడుస్తారు. మూత్రద్వారం దగ్గరకు వచ్చి వాయసై, వాయసం అంటే కాకి, మంచి ఇనప ముక్కు కలిగిన కాకులు వచ్చి ఈ మూత్రద్వారాన్ని పొడిచి 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 హింసించి ఏడిపిస్తాయి. పేగులు బయటికి లాగుతాయి. కాబట్టి ఈ పనులు చేయరాదు. అయ్యా నన్ను రక్షించండి అని ఎవడైనా మనల్ని శరణు కోరితే వాడిని తక్షణం రక్షించాలి. శరణాగతుణ్ణి, దిక్కు నీవే రక్షించమన్న వాడిని విడిచిపెట్టిన వాడిని యంత్రాలతో కోస్తారు. మళ్ళీ ఇక్కడ ఇంకో మాట చెప్పారు. న్యాసాపహారిణో బద్ధా సర్వగాత్రేషు బంధనై. న్యాసాపహారిణ, న్యాసము అంటే ఉంచినది. ఏదో నాకు అవసరం వచ్చి ఏమండి 10 లక్షలు మీ దగ్గర ఉంచండి అన్నాను, అది న్యాసం ఉంచుట అంటారు. లేదా ఒక్కొక్కప్పుడు నగలు మనం ఏ పొరుగురు పెడుతున్నప్పుడు పక్క వాళ్ళ ఇంట్లో పెడతాం. ఏమండి మేము కాశీ పెడుతున్నామండి, లేక చిత్రకూటానికి పెడుతున్నామండి, పద్మాకర్ గారితో రాజస్థాన్ పెడుతున్నామండి, మా ఇంట్లో భద్రత లేదండి, మేము వచ్చేదాకా ఈ నగలు మీ దగ్గర పెట్టండి అని పక్క వాళ్ళ ఇంట్లో మన నగలు పెడితే రాగానే వాళ్ళు ఇచ్చేయాలి. ఇవ్వకపోతే ఏమవుతుందనమాట? న్యాసమును అపహరించుట అవుతుంది. మనం నమ్మించాం కదా, నమ్మించాక తిరిగి ఇచ్చేయాల్సిందే. పాపం మహానటి సావిత్రి ఉందే, ఆవిడ బంగారం లాంటి గొప్ప నెక్లెస్ ఇస్తే ఆ నెక్లెస్ ఒక ఆవిడ అలా కొట్టేసింది. ఎంత కుమిలిపోయిందో తెలుసు అప్పట్లో ఆవిడ. ఎందుకు ఆ పాప పనులు? వాళ్ళు ఎంతో నమ్ముతారు. ఏదో ఇంట్లో పాడైపోతుంది, అనవసరంగా వ్యసనాలకు పాడైపోతుంది, ఎప్పుడైనా ఉపయోగపడుతుందని పాపం ఇచ్చిందిట. ఆవిడ ఆసుపత్రికి పోతూ ఇప్పుడు కష్టం వచ్చింది, నా గొలుసేమంటే ఇవ్వలేదట. ఎంత బాధపడుతూ రాసుకుందో ఆవిడ జీవిత చరిత్రలో. కొన్ని కొన్ని వింటే మనసు చివుక్కుమంటుందన్నమాట. అసలు ఎలా అపహరిస్తారో ఈ పరద్రవ్యం అనిపిస్తుంది అనమాట మనకి. పరుల సొమ్ము చూస్తే పావులు అనిపించాలి, ఒక్క క్షణకాలం శరీరం జలధరించాలి. 1 కోటి రూపాయలైనా సరే ఎందుకు వచ్చిందండి బాబు? ఈ మధ్యన ఒక బస్సులో 50 లక్షలు వదిలేసేట ఒక ప్యాసింజర్. కండక్టర్ దాన్ని పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చి అప్పగించాడు. వాడు జ్ఞాని అంటే. అటువంటి కండక్టర్లు ఉన్నారు ఇంకా. ఏలూరులో అలాగే శంకర్ అని ఒక ఆటో అతను ఉన్నాడు. రెగ్యులర్గా మన పీఠానికి వస్తాడు. చాలా భక్తుడు, చాలా మంచి భక్తుడు అతను. ఆటో డ్రైవరు, ఆటో నడుపుకుంటాడు. పెద్ద డబ్బును వాడు కదా, అప్పు చేసి ఆటో కొనుక్కున్నవాడు. ఓ రోజున ఏం జరిగింది? కొత్త ఆటో కొనుక్కున్నాడు. అతనికి దాదాపు 1,75,000 అప్పు ఉంది. నెల ఇంతని కట్టాలి, రోజుకి ఇంత వాయిదాన్ని కట్టాలి. అతని ఆటోలో ఈ పుణ్యాత్ములు ఉన్నారే, తాత్కాలికంగా దారిద్ర్యంతో ఉన్న పూర్వకర్మ వల్ల వీళ్ళు క్రమక్రమంగా ఐశ్వర్యవంతులు అవుతారు, జ్ఞానులు అవుతారు, సుఖాలు పొందుతారు. ఎప్పుడైతే పరద్రవ్యాన్ని పాముగా చూసి వాళ్ళ డబ్బు వాళ్ళకి అంటగట్టేస్తారో, వాళ్ళ డబ్బు వాళ్ళకే తిరిగిస్తారు. అటువంటి పుణ్యాత్ములకు ఎప్పుడూ కష్టం రాదు. కానీ నమ్మి మన కష్టార్జితం ఇతరుల దగ్గర దాచుకున్నప్పుడు అవతల వాడు అది తిరిగి ఇవ్వకుండా దానిని లాగేసుకుంటే, దిగమరింగితే అప్పుడు మనం ఎంత బాధపడతామండి. ఇది ఉసురు కదా, ఈ పుణ్యాత్మల ఉసురు అవతల వాళ్ళని కొన్ని 100 తరాలు ఏడిపిస్తుంది. అందుకే కొన్ని తరాలు పాటు కొంతమంది కుటుంబాలు సుఖంగా ఉండవు తెలుసా. ఏ కర్మనండి, మా ఇంట్లో 7 తరాలుగా అందరూ 30 ఏళ్ళకే చచ్చిపోతున్నారని చెప్పింది ఒక అమ్మాయి మా పీఠానికి వచ్చి. ఆడవాళ్ళు బతుకుతున్నారు తప్ప మగవాళ్ళు మాత్రం పుడితే 30 ఏళ్ళకి తెస్తారట. ఏంటి ఇలాంటి పాపాలు ఏవో ఉంటాయి. అందుకని వద్దు, పరద్రవ్యం వద్దు. ఈ న్యాసాపహారులు ఉన్నారే, అటువంటి వాళ్ళని అవయవాలన్నీ కట్టి కట్టి చితక్కొట్టి ఏడిపిస్తారు. ఒళ్ళంతా కట్టెలు పెట్టి బతికొండగా కాల్చి ఏడిపిస్తారు యమకింకరుడు. గురువును కింద కూర్చోబెట్టి తానేమో బల్ల మీద ఎత్తైన ఆసనం మీద కూర్చునే శిష్యుడు ఉన్నాడే, వాడు యమలోకానికి పోయాక నెత్తి మీద పెద్ద పెద్ద బండలు పెట్టి మోయించి వాడికి శిక్షలు వేస్తారట. అందుకని ఎప్పుడు గురువు గారు కింద కూర్చునుంటే
వీడు దర్జాగా టీవీగా పైన కూర్చోకూడదు. అసలు ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా తప్పుడు ఎడ్యుకేషన్ ఇది తెలిసిన. పిల్లలేమో బల్లల మీద కాళ్ళు అలా ఎదురుగా గురువు గారికి వేసి పెట్టి బూట్లు వేసుకుని ఆయనకేసి చూస్తూ పాఠం వినడం, గురువు గారేమో నిలబడి చెప్పడం ఏంటి. ఈ గురువులు అలాగే తయారయ్యారు, శిష్యులు అలాగే తయారయ్యారు. చాలా తప్పది. చెప్పాలి గురువులు మొహమాట లేకుండా. శుభ్రంగా కింద కూర్చోమనండి. ఈ వయసులో కూర్చోకపోతే చిన్నప్పటి నుంచి ఈ బల్లల మీద కూర్చోడానికి అలవాటు పడ్డారు కాబట్టి తర్వాత పురాణానికి వచ్చాక కాళ్ళు ఒంగట్ల. కింద చిన్నప్పటి నుంచి కూర్చోబెట్టండి చక్క బరకాలేసి. బరకం వేసి కింద కూర్చోబెట్టి వాడికి పాఠం చెప్పాలి. బరకం మీద కూర్చోబెడితే చింత బరికలతో బాధాలు నాలుగు, అప్పుడు వాడు దారిలో పడతాడు. మనం ఏం చేస్తున్నాం, అబ్బో అబ్బో అని కార్పొరేషన్ స్కూల్స్లో బోల్డ్ డబ్బులు కట్టేసి చేరుస్తున్నాం. వీడేమో దర్జాగా బూటు హ్యాటు మెళ్ళో ఎంత గురితాడు టైట్ దానికి ఇవి వేసుకోవడం, ఆ బల్ల మీద అలా కూర్చోవడం. ఇవన్నీ ఎందుకు చెప్పండి, ఈ పిల్లలకి అన్నీ లేనిపోయిన కృత్రిమం. చక్కగా పూర్వం 8 ఏళ్ళు వచ్చాక ఇక్కడ దాకా అంగవస్త్రం కట్టి లేదా చక్క మా చిన్నప్పుడు అయితే లాగులు కట్టి సుఖంగా కూర్చోబెట్టేవారు. మేమంతా కింద ఇసుకబడిలో కిందే కూర్చున్నాం. గురువులు ఎంతో ప్రేమతో చెప్పేవారు.